అమ్మేది అనుకున్న వాళ్ళకి ఏమొస్తాయి? దీవెనలు వస్తాయి. అలా బిగబట్టకూడదు అంటే దేనికి కూడాను. అందుకని ఐగుప్తు దేశం మన యోసేపు ఏమి చేశాడు ఇక్కడ చూడండి. విస్తారమైన పంటలో కొంత భాగంలో భద్రపరిచాడు. అక్కడ ఏం పట్టాడని? కొంత ధాన్యాన్ని భాగం. ఎందుకంటే ఆ ఊరు కరువు వస్తుందని ముందుగానే తెలుసు యోసేపు గారికి. ఏమవుతుందని తెలుసండి? కరువు వస్తుంది, ఐగుప్తు దేశం కరువు వస్తుంది ముందే తెలిసి ఆ ధాన్యాన్ని అంతా చాలా భద్రపరిచాడట. అంటే అప్పుడు కరువు వచ్చినప్పుడు వాటిని ఇక్కడ అక్కడ అందరికీ కూడా సమృద్ధిగా ఆ ఇతర ప్రజలందరికీ పంచిపెట్టాడంట. కూడా అటువంటి ఎక్కడైనా దొరుకుతుందని దేవుడు ఇక్కడ ముందుగానే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్తగా మనం ఉండాలి కదండి. ఇక్కడ ఏం పెట్టారా అనేకమైన చూసుకుంటే మనం ఇక్కడ ఇక్కడ ధనవంతుడు అలాగే ఏం చేశాడు? ఈ ధాన్యం నాకట్టని ఏం చేశాడు? జాగ్రత్త పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడండి? జాగ్రత్త పెట్టుకున్నాడు. ఎందుకంటే వాడికి ఇంకా ఆశ తీరలేదు. ఎంత సంపాదన చేసిన వాడికి ఆశ మాత్రము పోలేదు. కాబట్టి వాడు అంతటి పాతయ్యను కూలగొట్టేసి ఇక దీన్ని దాచుకోవడానికి ఇంకేం కట్టించాడు? కొత్త అనేకమైన కొట్టు కట్టించాడు కదండి. అందుకని ఒక విస్తారంగా పనిచేసింది. అతడు విస్తారంగా నిరుపేదలకు ఏమి ఒక గింజ కూడా వాడు పంచి పెట్టలేదు. దేవునికి కూడా ఏమి ప్రథమ ఫలాలు కూడా ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? ధాన్యం దిగబట్టాడు. ఇక్కడ ఎంత కప్పడం ఐక్యత లేకుండా మనం జీవించినా కూడా మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన ప్రతిఫలమో కలగదండి. కలుగుతుందా? కలగదండి. దేవుళ్ళు మనం కనిపెట్టాలి. మన నిజంగానే దేవుని కనిపెడితే దేవుని తోటి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఆఖరుగా చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడాడు ఎవరితోటి? ఒకటి కళ కన్నాడు. ఇక్కడ ఎవరు? రాజు నెత్తిచేపు కళ కన్నాడు. ఆ కళభావం అతను తెలియదు. ఇంతకని తెలిసింది అతనికి. ఆ కళభావం దేవుడు ఎవరు చూపించాడు? దానియేలు గారు చూపించారు. చూడండి, దానియేలు గ్రంథం